ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంకొంచెం వేసుకోండి. చాలు కావేరి. ఏంటి మనవడా, మనసుకు నచ్చింది కళ్ళ ముందుకొచ్చేసరికి ఈ లోకాన్నే మర్చిపోయినట్టున్నావు. నాని, నువ్వు మాట్లాడేది దీని గురించే కదా? మరి ఇంకా దేని గురించి అనుకున్నావు నాన్న? అదే, నేను అదే అనుకున్నానమ్మా. మీరు తినండి బాబు. ఈ ప్రేమ కథా చిత్రంలో ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్స్లు ప్యాక్ ఆడిస్తున్నారు. ఈ సంబరం నాకు మహాకంపరంగా ఉంది. అర్జున్ బాబు, ముక్క కూడా మిగిల్చకుండా సూపుతో సహా ఓ చూపు చూసేయ్. నీకిష్టమైన చేతి వంట కదా. టింగ్ టింగ్. అలాగే. టింగ్ టింగ్. కావేరి, బాబుకి ఇంకా ఏం కావాలో చూసుకో. మా తినడం అయిపోయింది. సరే అమ్మా. అవునరా మనవడా, తిన్నాక ఎక్కువసేపు ఎంగిలి ప్లేట్ దగ్గర కూర్చోకూడదు. మేము వెళ్ళి చేతులు కడుక్కుంటాంలే. ఇదిగో మంగళ, నువ్వు కూడా రావే. వేనా, భువనా, నీ కొడుకు మనసులో కావేరి ఏకంగా గుడి కట్టుకుని కొలువై ఉందే. వాడి కళ్ళల్లో చూడు, దేవతను ఆరాధిస్తున్నట్టు ఎంత అబ్బురపడిపోతూ చూస్తున్నాడో. పద పద. చెప్పు కాకి పిన్ని. ఏందే చెప్పేది సీపురు కట్ట? ఏమైంది కాకి పిన్ని? ఎందుకంత కోపం? ఎందుకా? అసలెందుకే నన్ను ఈడ పంపించావు? నీ దరిద్ర బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ నా ద్వారా ఇక్కడ అప్లై చేయడానికే కదా. నేను నా పనిలో సీరియస్ గా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడికి అర్జున్ని పంపించడమేంటే? తిక్కల మొహందానా. ఏంటి కాకి పిన్ని నువ్వనేది? అర్జున్ బావా అక్కడికి రావడం ఏంటి? అయ్యో కడవలే, ఈ విషయం కూడా తెలియకుండా అసలేం చేసి పుడుస్తున్నావే తల్లి. ఇక్కడికి నీ అర్జున్ బావ రావడమే కాదు, ఆ కావేరి చేసి పుడిచిన నాటుకోడి పులుసు, రాగి సంకటి చుర్రుకుంటూ తింటూ ఒక లెవెల్లో పండగ చేసుకుంటున్నాడు. నువ్వేమో తిక్కల దాన్లా నేను చెప్పేదంతా వింటూ ఆశ్చర్యపోతూ హా అంటూ ఉంటావు. అంటే బావ కావేరి కోసం శివపురానికి వెళ్ళాడా? ఒసే కావేరి, బావనేం మాయ చేశావే? ఒక్కరోజు కూడా నిన్ను విడిచి ఉండలేక అంత దూరం నీకోసం వచ్చేశాడు. హలో ప్రియా, మాట్లాడి పూడ్చవేంటి? ఉన్నావా? హలో హలో, ఉన్నావా లేక నేను చెప్పి న్యూస్ విని మూర్చిపోయావా? హలో 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 హలో. ఛే, మంగళ, మంగళ. బాబు పిలిచారా? అవును, ఇక్కడ మేం గుడికి దానంగా ఇచ్చిన భూమిని ఎవరో ఆక్రమించుకున్నారంట కదా. ఎవరు వాళ్ళు? ఏంటి బాబూ?
ఈ ఊళ్ళో పార్వతమ్మ గారి కుటుంబానికి సంబంధించిన భూమిని ఎవరో ఆక్రమించుకోవడమా? వాళ్ళేటోరండి మీరు. అదెవరితోనైనా అయ్యే పనేనా అండి? అదేంటి మంగళ, ఆ భూమిని ఎవరో ఆక్రమించారని నానమ్మ చెప్తేనేగా అమ్మ ఈ ఊరికి హడావుడిగా బయలుదేరొచ్చింది. నువ్వేమో అలాంటిది ఏమీ లేదంటున్నావేంటి? అవును బాబు, పార్వతమ్మ గారి పేరు వింటేనే ఊరంతా అమ్మోర్ని కొల్చినట్టు చూస్తారు. మరి అట్టాంటి కుటుంబం ఇచ్చిన భూమి జోలికి ఎవరైనా వస్తే ఏమైనా ఉందా? ముందు వాళ్ళని ఈ ఊరే చెట్టు కట్టేసి తగలెట్టేస్తుంది. ఏమనుకుంటున్నారు పార్వతమ్మ గారంటే? ఊళ్ళో మనకి సంబంధించిన ల్యాండ్ ఒకటి మీ నాన్నగారు గుడికి రాసిచ్చారు. ఇప్పుడది ఏదో సమస్యలో ఉందంట. నేను వెళ్ళి సంతకం చేస్తే కాని అది సెట్ అవుదని చెప్పారు. అందుకని నేను వెళ్ళి ఆ పని చూసుకుని వద్దాం అనుకుంటున్నాను. సరే. అమ్మా అమ్మా, ఏంటి నాన్నా? మన స్థలం గుడికిస్తే ఎవరో ఆక్రమించుకున్నారని చెప్పావు కదా, మీరు ఇక్కడికి హడావుడిగా వచ్చింది కూడా అందుకే కదా? అవును కదా నాన్నా. ఏ? ఇదే విషయం మంగళని అడిగితే అటువంటిది ఏమీ లేదంటుందేంటమ్మా? మనమిచ్చిన భూమికి ఎటువంటి సమస్య లేనప్పుడు అదే పనిగా మీరిక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? రే మనవడా, ఆ స్థలం గురించి మీ అమ్మ నీతో చెప్పిన మాటే నిజం నాయనా. మరి మంగళ చెప్పింది అబద్ధమా? నువ్వు పోయి దాని మాటలే పట్టించుకుంటున్నావా? ఒక్క నిమిషం రా మనవడా. ఒసే మంగళా, మంగళా రా. ఏంటి? రాత్రి భోంచేశావా? భోజనమా? భోజనం చేయకుండా ఎలా ఉంటామమ్మా? చేశాను. ఏ కూరతో తిన్నావే? అదేంటమ్మా, తమరేం తిన్నారో నేను అదే తిన్నాను కదమ్మా. అందుకే అడుగుతున్నాను, ఏ కూరతో తిన్నావు అని. అది చెప్పాను కదమ్మగారు, మీరు తిన్న కూరతోనే నేను తిన్నాను. మర్చిపోయారా? అయితే బాగా గుర్తు తెచ్చుకుని చెప్పండి, నాకు పనులు బోలెడున్నాయి. చూసావా నాయనా దాని పరిస్థితి? దానికి పుట్టెడు మతి మరుపు. రాత్రి విషయం తెల్లారేసరికి మర్చిపోతుంది. అలాంటి దాన్ని నువ్వేదో అడగటం, అదేదో నోటికొచ్చినట్టు చెప్పటం సరిపోయింది. అంటే నాని, ఆ స్థలం సమస్య... అర్జున్, ఆ స్థలం సమస్య గురించి మాట్లాడ్డానికి, సాల్వ్ చేయడానికే కదా నేనొచ్చింది. అఫీషియల్గా సంతకాలు చేసి దేవాలయం పేరు మీద ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది, అంతే.